మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా దేవుడు ఆయన సన్నిధిలో మనం వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా చిన్న మందుగా కూడి ఈ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దిన రోజున కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి. కీర్తన గ్రంథం 37:4 ప్రకారము వారి యొక్క హృదయ వాంఛలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలా కీర్తన గ్రంథం 20:4 ప్రకారము వారి కోరికలు మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో తండ్రి, ఆ ఎగ్జామ్స్లో తండ్రి వారి విజయవంతంగా మంచి మార్కులతో వారి పాస్ అయి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటకు వారి పట్ల మీ కృప చూపించి దీవించి ఆశీర్వించమని అయ్యా మరొకసారి వాక్యం బోధించినట్టు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను కాదు ప్రభావ, నాలో నుండి మీరే మాట్లాడండి ప్రభావ. నన్ను మీ నోటి బోరగా వాడుకోమని ఈరోజు నేడు నాకు అందరికీ కావలసిన వర్తమానము మీరే మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరు బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేసే వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమందికి ఒక గోల్ ఉంది, ఒక దర్శనం ఉంది, నేను ఇట్లా రీచ్ కావాలి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా, ఒక గమ్యం ఉంటుంది. చిన్నపిల్లల్ని అడిగేమనుకోండి, నువ్వేమవుతావు అంటే నేను డాక్టర్ని అవుతా, పెద్ద అయ్యాక నువ్వేమవుతావు అంటే నేను ఇంజనీర్ని అవుతా ఇట్లా అంటారు. నేను పోలీస్ని అవుతా, నేను కలెక్టర్ని అవుతా అంటే తెలియదు వాళ్ళకి. యాక్చువల్గా ఆ పోలీస్ డ్యూటీ ఏంటి, కలెక్టర్ డ్యూటీ ఏంటి అనేది తెలియదు. తెలియకపోయినా వాళ్ళు ఏమంటారు, నేను అదవుతా ఇదవుతా అంటారు చిన్నప్పుడు కదా. సో అలాగే మనకు కూడా ఒక ఎంగేజ్కి వచ్చాక, ఒక యూత్ వచ్చాక మనకు కూడా ఒక గోల్ ఉంటుంది. లేదంటే కొంతమందిని మనం ఏం చేస్తామంటే ఒక రోల్ మోడల్గా తీసుకుని నేను ఇలా కావాలి అని అనుకుంటారు కదా. సో నాకు కూడా ఒక గోల్ ఉండేది ఏంటంటే మంచిగా ఒక కాలేజీ లెక్చరర్ కావాలని ఉండేది నాకు. టీచింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అట్లీస్ట్ కాలేజీ లెక్చరర్ కాకపోయినా టీచర్ అన్నా కావాలి అని ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడంటే తన దర్శనం ప్రకారం నన్ను నడిపించి, నువ్వు చెప్పాల్సింది అక్కడ లెక్కలు కాదు ఇక్కడ లెక్కలు తేల్చాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఈ రూట్లో నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక గోలు, ఒక దర్శనం అనేది కంపల్సరిగా ఉంటుంది ఇలా అవ్వాలని. ఒకవేళ నీకు లేని పక్షాన నువ్వు దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు ఒక దర్శనం ఇయ్యి ప్రభువా, నాకు ఒక గోల్ ఇయ్యి, ఒక లక్ష్యం ఇయ్యి, ఒక గమ్యం ఇయ్యి అని దేవుణ్ణి అడిగితే నీకు ఆయన ఒక దర్శనం ఇస్తాడు. సో ఆ దర్శనం ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు, దీవించబడతావు, ఆశీర్వించబడతావు. సో మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక గమ్యం ఇచ్చి, ఒక లక్ష్యాన్ని ఇచ్చి, ఒక దర్శనం ఇచ్చి నడిపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాముని పిలిచినప్పుడు, అబ్రహామా నువ్వన్నీ విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి రమ్మని చెప్పి అబ్రహాముని పిలిచాడు. అవునా కదా. సో ఇలాగ మనము చూస్తే ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉంటుంది, ఒక గురి గమ్యము ఉంటుంది. సో మనము ఏం చేయాలంటే వాక్యం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క భక్తుడిని కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం గమనించాలంటే వారిలో ఉన్నటువంటి బలం ఏమిటి, వారిలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి, ఆ రెండు మనం ఏం చేయాలంటే బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దేవుడు ఎందుకు వారి యొక్క బలహీనత కూడా బైబిల్లో రాయించాడు అంటే అది తెలుసుకుని మనం ఆ రీతిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో వారి యొక్క బలహీనతలు రాయించాడు. సో వారి బలాన్ని ఎందుకు రాయించాడంటే మనము ఆ రీతిగా ఉండాలి
అలా ఉండాలి అని మనం తెలుసుకుని దాని ప్రకారము మనం వెళ్ళడానికి వారి యొక్క బలాలను రాయించాడు. సో మనము వారి యొక్క బలహీనతల గురించి మనం స్టడీ చేస్తున్నామంటే వారు తక్కువ చేసినట్టు కాదు. అర్థమవుతుందండి? అది తెలుసుకుని సో మనము మన లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, దాని ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన గమ్యానికి, మన గోల్కి మనము రీచ్ అవుతాం. అది తెలియకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే తన యొక్క బలహీనత ఏంటని తెలియాలి. తనలో ఏ బలహీనత ఉంది అనేది తెలియాలి. సాధారణంగా ఒప్పుకోరు. నాలో ఈ బలహీనత ఉందని, నీలో ఈ బలహీనత ఉందని మనం ఎవరికి చెప్పామనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేను పర్ఫెక్ట్, నేను బాగానే ఉన్నాను కదా ఇలా అనుకుంటారు. సో కాబట్టి చూడండి, మన గమ్యము మనం రీచ్ అవ్వాలా, మన గోల్ మనం రీచ్ అవ్వాలా, మన టార్గెట్ మనం క్యాచ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడ ఓడిపోతావో అది తెలుసుకోవాలి, ఎక్కడ పడిపోతావో అది తెలుసుకోవాలి, ఎక్కడ బలహీనంగా ఉంటావో అది తెలుసుకున్నప్పుడు 100% నీ గోల్ రీచ్ అవుతావు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడిని ఎక్కువగా అడిగింది ఏంటంటే యూత్కి మెసేజ్ చెప్పాలండి. నా టార్గెట్ యూత్కి మెసేజ్ చెప్పాలా అని నా టార్గెట్ బాగా ఉండేది. ఎందుకు ఉండేదంటే యూత్కే మెసేజ్ చెప్పాలని. మరి మిగతా వాళ్ళు చెప్పకూడదు అంటే చెప్పచ్చు. యూత్కే టార్గెట్ చేసి చెప్పాలని నాకు ఎందుకు ఒక దర్శనం ఉందంటే, ఒక యూత్ని కనుక మనం పట్టుకుని ఒక కరెక్ట్ వేలో నడిపిస్తే వాళ్ళ తరతరాలు రైట్ వేలో నడుస్తుంది. అవునా కదా? మీరు ఎవరినైనా చూడండి, వివాహము కానటువంటి ఒక యూత్కి మనం సువార్త ప్రకటించి యేసయ్య నిజమైన దేవుడని చెప్పి అతను దేవుళ్ళలోకి తీసుకొచ్చి నడిపి చూడు, నీకు ఎటువంటి బ్లెస్సింగ్ వస్తుందంటే నీ తరతరాలు బ్లెస్ అవుతారు. ఎందుకు తెలుసా? వారి యొక్క తరతరాలు కూడా దేవుళ్ళో నడుస్తారు. వివాహం అయిన తర్వాత వారి పిల్లలు పుడతారు, వారి పిల్లలు కూడా దేవుళ్ళో నడుస్తారు. సో ఒక యూత్ని కనుక మనం క్యాచ్ చేసి దేవుళ్ళలోకి నడిపిస్తే వాళ్ళ యొక్క జనరేషన్ మొత్తానికి నువ్వు దేవుళ్ళలోకి నడిపించిన వాడు అవుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇటువంటి దర్శనం ఉండేది. ఈరోజు ఇక్కడ నిలబడి ఇంతమంది యూత్కి నేను వాక్యం చెప్తున్నానంటే ఓన్లీ దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క దర్శనం ఇది. ఆయన యొక్క దర్శనం ప్రకారమే నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఒక్కరి కోసము దేవుడు ఒకరిని పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే ఒక దర్శనం ఇచ్చాడు. పిలిచి ఒక దర్శనం ఇచ్చినప్పుడు ఆ భక్తుడు ఆ గమ్యానికి చేరలేకపోయాడు. అర్థమవుతుందండి? చాలా పెద్ద భక్తుడు, మనందరికీ బాగా తెలిసినటువంటి భక్తుడు. ఎందుకు చేరలేకపోయాడు తెలుసుకుందాం మనం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. తీసిన వారు చదవండి, అక్కడ మీరు చదవండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నీలో కోపము గనక, యాంగ్రీ గనక ఉంటే అదేమవుతుందంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. దేవుడు నీ పట్ల ఏదైనా ఒక దర్శనం కలిగి, ఒక గురి కలిగి దేవుడిని నడిపించాలి అంటే నువ్వు నడిపించబడలేవు. సో కోపం ఏమవుతుందంట? దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఎందుకు నెరవేర్చదు అంటే దేవుడిని నడిపించాలని అనుకుంటాడు, కానీ నీలో ఉన్నటువంటి ఆ కోపం ఏమవుతుందంటే దేవుడు
నడిపించడానికి ఒక ఆటంకముగా ఉంటుంది. సో మోషేని దేవుడు పిలిచినప్పుడు నిర్గమకాండ 3:8. నిర్గమకాండ 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజీయులకు హివ్వీయులకు ఎబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు మోషేని దర్శించాడు. మోషేని దర్శించి మోషేతో ఏం చెప్పాడంటే, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నా ప్రజలను నీవు తోడుకొని వెళ్ళాలి. సో మోషేకి ఇచ్చిన దర్శనం ఏంటంటే, నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళాలి. ఐగుప్తు దేశంలో నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజల్ని నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అంటే కనాను దేశంకు తీసుకుని వెళ్ళాలి. అది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి విజన్, దర్శనం. అవునా? అయితే ఒకసారి ద్వితీయోపదేశకాండము 34:1 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 34:1 వరకు. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాని వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రము వరకును యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషేని ఎక్కడికి రమ్మన్నాడంటే నెబో శిఖరం పైకి, కొండపైకి రమ్మన్నాడు. కొండపైకి రమ్మని ఏమి చూపిస్తాడంటే యూదా దేశం అంటే అక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని, కనాన్ దేశాన్ని కొండపై నుంచి ఎవరు చూపిస్తున్నాడు? మోషేకి దేవుడే చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? తర్వాత వచనం. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చూడండి, మనము ఫస్ట్ చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాము? మోషేని ఎందుకు పిలిచాడు? నీవు నా ప్రజల్ని విడిపించి ఆ దేశానికి వీరందరినీ నువ్వు తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు. అది ఇచ్చిన దర్శనం. ఇప్పుడు ఏమంటున్నాడు? అదే మోషేని నెబో శిఖరమైన ఆ కొండపైకి తీసుకెళ్ళి, అదిగో అదే కనాన్ దేశం కొండపై నుంచి చూపిస్తా ఉన్నాడు. కొండపై నుంచి చూపించి, అదిగో కనపడుతుంది కదా, అదే ఆ దేశమే కనాన్ దేశం. మోషే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శిఖరం పై నుంచి ఆ దేశాన్ని చూపిస్తా ఉన్నాడు. యాక్చువల్గా ఆ కనపడుతున్న ఆ దేశానికి మోషే వెళ్ళాలి, మోషే అక్కడ అడుగు పెట్టాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క దర్శనం. ఇందాక మనం చదువుకున్నాం కదా, నా ప్రజలను విడిపించి ఆ దేశానికి నువ్వు తీసుకువెళ్తావని. ఇక్కడికి వచ్చే వరకు తీసుకువెళ్ళలేదు కదా. కొండ శిఖరం అంటే దగ్గర వరకు వచ్చాడు మోషే. దగ్గర వరకు వచ్చిన తర్వాత ఏదైతే రీచ్ కావాలో ఆ రీచ్ కావాల్సిన దానికి రీచ్ కాకుండా ఆ దర్శనాన్ని దూరం నుంచే చూసి నువ్వు ఇక్కడే ఆగిపో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మరి పిలిచినప్పుడు మోషేని కనాన్ దేశము తీసుకుని వెళ్ళలేదు? ఎందుకు కొండపైకి తీసుకెళ్ళి అదిగో అదే కనాన్ దేశము, నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడే ఆగిపో అన్నాడో ఒక్కసారి మనము స్టడీ చేద్దాం. మోషే 3 విషయాల్లో పొరపాటు చేశాడు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి, నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. ఓకే. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిన అనుకొని భయపడను. 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? కోపంతో. అవునా కదా? నా ప్రజలని ఇట్లా అంటారా, మా వాళ్ళు ఇట్లా అంటారని చెప్పేసి అక్కడున్నటువంటి ఆ ఐగుప్తుని చంపేసి పాతి పెట్టాడు. అంటే మోషే బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడు? అక్కడ మోషే చాలా బలంగా ఉన్నాడు, బలవంతుడు. ఇక్కడ ఈ విధముగా మోషే ఒక ఐగుప్తీయుని చంపేసి అక్కడ పాతి పెట్టేశాడు.
పాతి పెట్టేసి పారిపోవడం వల్ల ఏం జరిగింది తెలుసా? దాదాపు 40 years దర్శనం లేట్ అయింది. 40 సంవత్సరములు తనకున్న దర్శనము లేట్ అయింది. ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే మోషే చాలా బలంగా ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు మోషేనికి వాడుకోవాలి, నేను మనిషి ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇంకా మోషేనికి వాడుకోవాలి నేను. ఎందుకంటే మోషే మీద దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మోషే మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. సో అక్కడ మగపిల్ల వాళ్ళందరినీ చంపేస్తున్నప్పుడు మోషేని చంపకుండా దేవుడు అక్కడి నుంచి మోషేని తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే చిన్నప్పటి నుంచే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మోషే మీద దేవుడికి ఒక దర్శనము గురి ఉంది. సో 40 సంవత్సరముల వయసు అప్పుడే మోషేని దేవుడు పరిచయంలో వాడుకోవాలి. ఎందుకంటే అప్పటికే ఫిట్గా ఉన్నాడు. ఒకరిని చంపేసి పాతి పెట్టాడంటే ఎంత బలంగా ఉంటాడు. సో బలంగా ఉన్నాడు, దేవుడు వాడుకోందాం అనుకున్న సమయంలో మోషే కోపంతో ఏం చేశాడంటే ఒక ఐగుప్తుని చంపేసి పాతి పెట్టేశాడు. సో పాతి పెట్టేసిన వాడు అక్కడ ఉన్నాడు అంటే ఎక్కడికి పారిపోయాడు? అరణ్యంలోకి పారిపోయాడు. దేవుని స్తోత్రం. అక్కడే ఉండి దేవుణ్ణి అడిగి తన ప్రజల్ని విడిపించాల్సిన వాడు, తనకు ఒక దర్శనము, గొప్ప దర్శనం ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? కోపంతో చంపేయడం వలన దర్శనంలో నుంచి బయటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అరణ్యంలోకి పారిపోవడం దర్శనంలో ఉందా? లేదు. సో అక్కడ కోపముతో ఇప్పుడు మనం ఎవరికైనా సువార్త ప్రకటించాలి, దేవుడి గురించి చెప్పాలంటే మనం ప్రేమతో చెప్పాలా? అవునా కదా? సో మనం ప్రేమతో సువార్త ప్రకటించినప్పుడు, దేవుడు కార్యాలు చెప్పినప్పుడు, మా దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని దేవుని యొక్క కార్యములు, గొప్ప కార్యాలు, ఆయన ప్రేమ గురించి చెప్పినప్పుడు అవతల వ్యక్తి మారుతాడు. అట్లా కాకుండా వారికి కోపం వచ్చేలాగా చెప్పామనుకోండి, మీ అన్నీ అవి ఇవి అని చెప్పామనుకోండి, మారుతారా? మారరు. వారికి ఎలా చెప్పాలా? ప్రేమపూర్వకంగా చెప్పాలి. సో ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు మోషే చేయాల్సిన పని ఏంటంటే అక్కడ వారిని సమాధానపరచాలి. అవునా కదా? అక్కడ వారిద్దరిని సమాధానపరిచి వెళ్ళాల్సిన వాడు, అరే నా వాడిని ఇట్లా అంటాడా అని చెప్పి కోపంతో రగిలిపోయి అక్కడ పాతి పెట్టేసి దర్శనం నుంచి పారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో నీకు ఒక దర్శనము, ఒక గురి, ఒక గమ్యము, ఒక టార్గెట్ ఉందంటే దాంట్లో నుంచి ఎప్పుడు కూడా నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ టార్గెట్, నీ దర్శనము, నీ గురి, గమ్యము చాలా ఆలస్యం అయిపోతుంది. 40 yearsకే పరిచర్య స్టార్ట్ చేయాల్సినటువంటి మోషే అరణ్యంలోకి పారిపోయి దాదాపు అక్కడే ఉండిపోయాడు. అక్కడే 40 years ఉండిపోయాడు. 80 yearsకి మళ్ళా మోషే రిటర్న్ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 40 years ఎందుకు లేట్ అయింది? కోపం అండి. ఏమన్నా అంటే చాలు మనకు కూడా శరీరం కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక ఫ్యామిలీని చూసాను. భార్య ఏం చేసిందంటే మామూలు చిన్న ఫోన్ ఉంటుంది కదా, చిన్న ఫోన్, మామూలుగా అది టచ్ ఫోన్ కాకుండా చిన్న ఫోన్, నన్ను ఇలా అంటావు నువ్వు అని చెప్పి ఆ చిన్న ఫోన్ తీసి ఏం చేసిందంటే నేలకేసి కొట్టేసింది. ఆ చిన్న ఫోన్ కాస్త మొక్కలైపోయింది. హస్బెండ్ ఏం చేసేది తెలుసా? నువ్వు చిన్న ఫోన్ వేసి కొడితే నేను ఊరుకుంటానా, నేను పెద్ద ఫోన్ వేసి కొడతా టచ్ ఫోన్ అని చెప్పి వాడు టచ్ ఫోన్ వేసి కొట్టాడు. ఏమైంది? ఇది కూడా పగిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక తండ్రి కొడుకులు చూశాను నేను. తండ్రి కొడుకులు ఏం చేశారు తెలుసా?
కొడుకేమో అలారం ఉంటుంది కదా, గోడ గడియారం, అది తీసి డాడీ నువ్వు ఇట్లా అంటావని చెప్పి ఆ గోడ గడియారం తీసి అలారం తీసి కిందేసి ఫన్ పని కొట్టాడు. చూశాను నేను రైట్గా. కొడితే తండ్రి నువ్వు అలారం పగల కొడతావు, నువ్వు అలారం పగల కొడతావా అని టీవీ తీసి కిందేసి కొట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. అలారం పోయే, టీవీ పోయే. ఎవరి క్లాసు? వాళ్ళకే కదా, అక్కడ ఫోన్లు పోయినాయి. ఎవరి క్లాసు? ఇప్పుడు మోషే పాతేసాడు, చంపేశాడు. ఎవరి క్లాసు? మోషేకి 40 సంవత్సరములు ఆలస్యం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు ఒక గురి, ఒక గమ్యము, ఒక టార్గెట్ ఉన్నట్టయితే కోపం వద్దు. ఎవరి మీద మనం కోపడద్దు. మన బంధువుల మీద కానీ, అక్క చెల్లి మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, ఎవరి మీద కానీ, మన స్నేహితుల మీద కానీ ఎవరి మీద కోపడద్దు. ఎవరు ఏమన్నా కూడా లైట్గా తీసుకో. నీ దర్శనం స్పీడ్గా వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. లేదంటే ఎవరో ఏదో అన్నారు, అక్క అలాగా అంది, తమ్ముడిలాగా అంది, అన్నయ్యలాగా అన్నాడంటే ఏమో తెలుసా, నీ దర్శనము ఆలస్యమైపోతుంది. అక్కడ ఏదో కొట్లాడుకుంటున్నారు, నాకెందుకులే అని పక్క నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి మోషే వాళ్ళ మధ్యలోకి దూరాడు. అనవసరంగా అక్కడ కోపంతో రగిలిపోయి పాతి పెట్టేశాడు. దర్శనంలో నుంచి అరణ్యంలోకి పారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దర్శనం ఉందంటే ఆ దర్శనం రీచ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను గుర్తించి ఇదిగో నాలో ఈ బలహీనత ఉంది, ఇది నాకు ఆటకు కలుగుతుందని తెలుసుకుని ఆ బలహీనతని జయించినప్పుడు నువ్వు గమ్యాన్ని రీచ్ అవుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండవదిగా మోషే చేసిన పొరపాటు చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాడు. ఈ పలకలు ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు. ఓకే. ఆ పలకలు ఇరుప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు ఎవరు చేసిన పలకలు అండి? అవి దేవుడు చేసినటువంటి పలకలు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ఆ దేవుడే తన చేతులతో రాసినటువంటి పలకలు. మన స్కూల్లో పలకలు, స్లేట్లు కాదు ఇవి. అర్థమవుతుందమ్మా? ఏ పలకలు? దేవుడే తన చేతితో రాసినటువంటి పలకలు. చదవండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మోషేకి పలకలు ఇచ్చాడు. అవి తీసుకుని మోషే కిందకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనను. చూడమ్మా. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే ఏమైంది? కోపం ఏమైంది? చెప్పండమ్మా. మండెను. కోపం మండుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు కోపం మండుతుంది? ఇప్పుడు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏమి చేయాలి?
అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? నేను పైకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు కదా, అసలు కిందకి వచ్చేటప్పటికి ఎందుకు ఇట్లా తయారయ్యారు వీళ్ళు, అసలు కారణం ఏంటి అనేది ఫస్ట్ అక్కడ రీజన్ మనము తెలుసుకోవాలి కదా. కానీ మోషేకి ఏమవుతుందంట, కోపము మండిపోతున్నాడు. దేవుని స్తోత్రం. మనము కూడా చిన్నదానికి పెద్దదానికి కూడా ఏం చేస్తామంటే కోపంతో మండిపోతాం. నా కోపం తెప్పించుకో, నా కోపం వచ్చిందంటే నేను మనిషినే కాదు తెలుసా అంటారంటరా. నా కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు, ఏదంటే అది పగలు కొడతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ సిచ్యువేషన్ చూసి మోషేకి కోపం మండిపోయిందంట. మండిపోతే మండిపోయింది, ఏం చేశాడు చూడండి. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని ఏం చేశాడండి, ఆ పలకలు అక్కడ పడవేసి పగలగొట్టాడంట. అంటే పలకలు పాడేశాడు, కసి తీరక వాటిని ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడండి. ఇప్పుడు కింద కొట్లాడుకోవడానికి దేవుడికి సంబంధం ఉందా? లేదు. పలకలు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు, అవునా కదా. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమైనా చేశాడా, ఏమని అన్నాడా? ఒక్క మాట అనలేదు కదా. ఆయన సొంతంగా చేతితో రాసిచ్చాడే పలకలు. కనీసం ఆలోచించాడు కదా, ఇవి దేవుడు ఇచ్చాడు కదని ఆలోచించాలా? అంటే నీకు కోపం మండిందంటే నువ్వేమీ ఆలోచించని అర్థమవుతుందా? నీకు కోపం మండింది అంటే నువ్వేమి చేస్తున్నావు అనేది ఆలోచన శక్తి అనేది నశించిపోతుంది. ఇక్కడ మోషే కోపంతో మండిపోయి తను ఏమి చేస్తున్నాడో కూడా తెలియకుండా, ఇవి దేవుడిచ్చిన పలకలు కదా, దేవుడు సొంతంగా రాసిచ్చిన పలకలు కదా అని ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ పలకలను పక్కన పెట్టి యెహోషువ ఏమైంది, అహరోను ఎక్కడ, అహరోను ఏమైంది, అహరోను మోషే ఏమైంది అడగొద్దా? అవునా? ఇప్పుడు పలకలు పక్కన పెట్టి అడిగితే బాగుంటుందా, లేకుంటే పలకలు పగల కొడితే బాగుంటుందా? అవునా? ఏం చేశాడు? పలకలు పగలగొట్టేశాడు. ఎందుకు పగలగొట్టాడు? కోపము మండిపోయింది, కోపము రగిలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మెసేజ్ చెప్తుంటే మనకు కూడా కొన్ని గుర్తొస్తున్నాయి కదా, అమ్మా నేను కూడా అప్పుడు పగలగొట్టేశాను కదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి 20వ వచనం. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దానిని త్రాగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, కోపము తగ్గకపోతే చేసిన పని ఏంటంటే, అక్కడ బంగారం అంతా వేస్తే దూడ వచ్చింది. ఆ దూడను ఏం చేశాడంట, కాల్చి వేశాడు. చూడండి, కాల్చడానికి టైం పడుతుందా? కాల్చి వేసి దాన్ని పొడి చేసి నీళ్లు చల్లి తాగండి అని చెప్పి ఏం చేశాడు, అందరికీ పట్టించేశాడు. ఇప్పుడు దూడ అనేది దేనికి సాదృశ్యం అంటే విగ్రహానికి సాదృశ్యం. అవునా కదా. దూడ అనేది విగ్రహానికి సాదృశ్యము. దానిని పొడి చేసి ఎవరికి తాగించాడు? దేవుని పిల్లలకి. ఎంత పెద్ద తప్పండి. అసలు పూజ చేయడమే తప్పు అంటారు కదా మామూలుగా విగ్రహారాధన. అలాంటిది పొడి చేసి తాగండ్రా అని చెప్పి ఏం చేశాడు? తాగించేస్తాడు. హల్లెలూయా. కోపం అండి, తన కోపమే తనకు
కోపమే తనకి శత్రువు. అది లోకములో సామెత. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నీ ద్వారా ఏదైనా ఒక కార్యం చేయాలి, దేవుడు నీకు ఏదైనా ఒక మంచి దర్శనం ఇచ్చి నడిపించాలి అంటే, దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళాలి అంటే ఆ నీతి నీ పట్ల నెరవేరదు. ఎప్పుడంటే కోపం ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ పొరపాటు చూద్దాం మనం ఒకసారి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 2వ వచనం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏలా రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. దేవునికి స్తోత్రం. చూడండి, మనకి సాధారణంగా కోపము ఎక్కడ రేజ్ అవుద్ది, ఎప్పుడు రేజ్ అవుద్ది అంటే మనల్ని ఎవరైనా బాగా సతాయించినప్పుడు. అవునా? బాగా సతాయిస్తారనుకోండి, బాగా టార్చర్ పెడతారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా లోపల ఉన్నవాడు బయటకు వచ్చేస్తాడు. లోపల ఉన్నవాడు ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి పండు ఉంది. ఆ మామిడి పండులో నుంచి రసం బయట రావాలంటే ఆ మామిడి పండు గట్టిగా పిసికితే ఏమవుతుంది? దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఒక వ్యక్తి పడుకొని నిద్రపోతున్నాడు. ఒక వ్యక్తి పడుకొని నిద్రపోయేటప్పుడు ఆ వ్యక్తి తెలుగు మాట్లాడతాడా, తమిళ మాట్లాడతాడా, అరవోడా, లేకపోతే మహారాష్ట్ర వాడా, ఎవరో తెలియాలంటే లేపితే మనం ఏ భాష మాట్లాడితే ఆ భాష మాట్లాడతాడు. అట్లా కాదు, పడుకున్నవాడు ఏ భాష మాట్లాడతాడో తెలియాలంటే ఏం చేయాలి? పడుకు నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి ఏ భాష వాడో తెలియాలంటే ఏం చేయాలి? చెప్తారు ఎవరన్నా? ఏం చేయాలి తెలుసా? ఆ పడుకుని నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఏ భాష వాడో తెలియాలి అంటే ఒక చల్లటి నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొట్టు. దేవుని స్తోత్రం. వాడు తెలుగు అయితే అరే ఎవడరా అంటున్నా అంట. అది హిందీ కూడా అరే కౌనరే. వాడి భాష ఏమవుద్ది? ఒరిజినల్ భాష బయటకు వస్తుంది. మనకు కూడా అంతే. మనల్ని ఎవరైనా బాగా ఇబ్బంది పెట్టినా, టార్చర్ పెట్టినా ఒరిజినల్ భాష బయటకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. లోపల ఉన్నవారు అప్పుడు బయటకు వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మోషేని టార్చర్ చేస్తూ ఉన్నారు. నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. అసలు మోషేనే ఎలాంటి వాడు? మామూలు తేడా వస్తే పాతేస్తాడు. అవునా కదా? అటువంటి వాడి దగ్గర నీళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటే ఊరుకుంటాడా? ఏం చేశాడు చూద్దాం. అప్పుడు మోషే అహరోనులు
సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రజలు బాగా టార్చర్ చేస్తూ ఉంటే, సతాయిస్తూ ఉంటే మోషే చేసిన పని ఏంటి? దేవుడిని వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండతో మాట్లాడితే ఆ బండ త్రాగడానికి నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. కానీ మోషే చేసిన పని ఏంటంటే, ఆ బండతో మాట్లాడాల్సిన మోషే ఆ బండను 2 సార్లు కొట్టాడంట. ఎవరి మీద కోపం మీదకి? టార్చర్ పెట్టింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు టార్చర్ పెట్టారు. అవునా? ఇందాక కొండ దిగి వచ్చినప్పుడు కూడా ఎవరు టార్చర్ పెట్టారు? కోపం ఎవరు మీద చూపించాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఏం చేస్తామంటే, మన మైండ్లో ఏదో పెట్టుకుంటాము, కానీ సడన్గా అనవసరంగా సీరియస్ అవుతాము, కోప్పడుతుంటాం. లోపల సబ్జెక్ట్ వేరే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళని పిలిచి గట్టిగా వారికి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని తిట్టి, అలా కాదురా ఇలా ఉండాలి అని నోటి మాటతో వాళ్ళు చెప్పి కంట్రోల్ చేసి అదుపు చేయాల్సిన వాడు కోపముతో బండను కొట్టాడంట. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడమంటే బండను కొట్టాడు. ఎందుకు? కోపం ఏమైపోయింది? మండిపోతుంది కోపం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏ విషయంలో బాగా కోపం వస్తుంది? ఏ మాట అంటే కోపం వస్తుంది? మనకి పెద్దగా కోపం రావడానికి కారణాలు ఏం అవసరం లేదు. అర్థమవుతుందా? కోపం రావడానికి బలమైన కారణాలు అవసరంలా. ఒక అమ్మాయి పొట్టిగా ఉందనుకోండి, పొట్టిదానా 4 సార్లు చెప్పు తీసుకొడతా ఇంకోసారి అన్నావంటే అంటదా? అందా? ఏమా? నల్లగా ఉన్నవాళ్ళని అది కర్రోడా 4 సార్లు ఏమవుద్ది? రివర్స్ అవుద్ది సీన్ కేస్. అవునా? హల్లెలూయా. నువ్వేమనాలి తెలుసా? అరే పొట్టి అంటే, నేను పొట్టిగా ఉన్నా, అవసరమైతే పొడుగ్గా అవుతా, కానీ నువ్వు పొట్టిగా కాలేవు. దేవుని స్తోత్రం. అవునా కదా? నేను పొట్టిగా ఉన్నా, అవసరమైతే ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి అది చేసి పొడుగ్గా అవుతా, కానీ నువ్వు పొట్టిగా కాలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి అలాగా. అంతేగాని ఎందుకు సీరియస్ అయ్యి కోపపడ్డామనుకో, ఆ కోపంలో నీ నోట్లో నుంచి రాకూడని మాటలు వస్తాయి. ఇక్కడ ఏమొచ్చిందంటే, రాకూడని మాట వచ్చింది నోట్లో నుంచి.
ఏమన్నాడు తెలుసా? ద్రోహులారా, దేవుని బిడ్డలను ద్రోహులారా అన్నాడు. దేవునికి స్తోత్రం. ద్రోహులారా అన్నాడు. అక్కడ ఏం చేశాడు? మాట్లాడమంటే 2 సార్లు కొట్టాడు. ఇదే సందర్భాన్ని కీర్తనకారుడు దావీదు ఒకసారి రిమైండ్ చేస్తాడు. చూద్దాం. 106వ కీర్తన 32వ వచనం. 106వ కీర్తన. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. కావున వారు మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను. దేవునికి స్తోత్రం. ఏ మాట పలికాడు? ద్రోహులారా అని ఒక కాని మాట పలికాడు. కోపంలో ఏమొస్తుందంటే మన నోటిలో నుంచి కాని మాటలు బయటికి వస్తాయి. అలా కాని మాటలు బయటికి రావడం వలన ఏం జరుగుతుంది తెలుసా? నీ గమ్యానికి నువ్వు రీచ్ కాలేవు. ఆ మాటలు ఏమవుతాయంటే నీకు ఆటంకముగా ఉంటాయి. సో అక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇంతకుముందు చదువుకున్న వచనాలు. అప్పుడు నిర్గమకాండం, సంఖ్యాకాండం 20 అధ్యాయం. అప్పుడు మోషే 11వ వచనమా? అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ ఏమని చెప్పాడు? మోషే అక్కడ బానిసత్వం ఉన్నటువంటి నా ప్రజల్ని అక్కడి నుంచి నువ్వు విడిపించి ఇగో పలానా వారు నివసిస్తున్నటువంటి ఆ దేశానికి నా ప్రజలను నువ్వు తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడా? ఇప్పుడేమంటున్నాడు? వారికి ఇచ్చిన దేశంలోనికి తోడుకొని పోరు. అంటే నువ్వు వారిని తీసుకుని వెళ్ళవు. వారిని నువ్వు తీసుకుని వెళ్ళవు, కానీ నువ్వేం చేస్తావంటే కొండపై నుంచి మాత్రమే చూస్తావు. దేవుని స్తోత్రం. ఏమైంది? లాస్ట్కి మోషే దగ్గర వరకు వెళ్ళాడు, అక్కడ అడుగు పెట్టలేదు, కొండపై నుంచి మాత్రమే చూశాడు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని ఓన్లీ కళతో మాత్రమే చూశాడు, కానీ అది అనుభవించలేకపోయాడు. అక్కడ పాదం పెట్టలేకపోయాడు, కాలు పెట్టలేకపోయాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఓన్లీ కోపం, తనకున్నటువంటి ఆ కోపముతో, ఆ రగిలిపోయే కోపముతో దేవుడు ఏదైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనానికి మోషే చేరుకోలేకపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఇదే రీతిగా గమనించినట్లయితే ప్రతి భక్తులలో కూడా వాళ్ళ దర్శనము ఎందుకు రీచ్ అయ్యారనేది ఒక బలమైన కారణాలు దొరుకుతాయి మనకి. రీచ్ కాకపోతే ఎందుకు కాలేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే బైబిల్లో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, కానీ దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడికి తనలో ఉన్నటువంటి ఆ కోపం అనే బలహీనతను
గ్రహించలేక ఆ కనాను దేశము రీచ్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఆ రీతిగా? ఎవరైనా ఏమైనా అంటే మాటికి చీటికి చిరాకు పడ్డము, కోపడ్డము. ఒకవేళ ఆ రీతిగా నీళ్ళు ఏ కోపమున్నా చిరాకున్నా ఈరోజు దేవుణ్ణి అడుగుదాం. అందరం కళ్ళు మూసుకుని కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నాలో ఉన్న కోపాన్ని తీసివేయి ప్రభా. 2 నిమిషాలు దేవుడి దగ్గర అడుగుదాం మనం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఇంతకు ముందు నువ్వు ఎవరి మీదైనా కోపడ్డావా, చిరాకు పడ్డావా, ఎవరిని తిట్టావా, ఒక్కసారి మనము ఆయన సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఇదిగో తండ్రి, ఒకసారి కోప్పడి సీరియస్ అయ్యాను ప్రభా. అవును నాయన, నన్ను క్షమించు ప్రభా అని ఒక్కసారి ఆయన సన్నిధిలో నువ్వు ప్రాధేయపడినట్లయితే మన దేవుడు క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా, ఈరోజు మోషేని మా తండ్రి మా ముందు పెట్టావు. మోషేని పిలిచినప్పుడు, ఇదిగో మోషే, నా ప్రజలను నువ్వు కనాను దేశము తీసుకుని వెళ్ళాలని చెప్పావు. కానీ ప్రభా, కొన్ని కారణాల చేతన ఆయన మళ్ళా నీవే అన్నావు, ఇదిగో ఈ కొండపైన ఎక్కి అక్కడ చూడు, నువ్వు చేరలేవని. అయ్యా, మా జీవితాల్లో కూడా మాలో ఉన్న కోపాన్ని బట్టి కానీ, అసూయని బట్టి కానీ ప్రభా, ఈర్ష్యని బట్టి కానీ, ద్వేషాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కానీ అయ్యా, మా గమ్యాన్ని మేము చేరలేకపోతున్నామేమో తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను తీసివేసి అయ్యా, ప్రతి విషయంలో క్షమించే మనసు మాకు దయచేసి, మా జీవితంలో ఏదైతే మీరు దర్శనము గమ్యం ఇచ్చారో దాని ప్రకారం ముందుకు సాగిపోయే కృప మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.